అత్తయ్య మేము బయటికి వెళ్ళొస్తాం. సరే వెళ్ళిరండి. ప్రవళిక ప్రవళిక వీళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో. ఇంతకీ ఈ పిల్ల ఏం వండిందో ఏమో చూద్దాం. అదేంటి ఏం వండలేదే? అత్తయ్య కాల్ చేస్తుందేంటి? అదేంటి ప్రవళిక వంట ఏం చేయలేదు? అత్తయ్య మర్చిపోయారా? నిన్నటితో 15 రోజులు అయిపోయాయి. ఈ రోజు నుంచి సువి దగ్గర తింటారని నేనేం వండలేదు మీకు. ఓ ఇలాంటివి నాకన్నా మీకే బాగా గుర్తుంటాయి. మంచిదిలేమ్మా, ఉంటా. ఎక్కడున్నావు సువి? మీ అబ్బాయి బయట తిందామంటే ఇలా వచ్చాం అత్తయ్య. ఏంటి చెప్పండి? ఏం లేదు, బా తినేసి రండి. అయ్యో మర్చిపోయాను, ఈ రోజు మీరు మాతో తింటారు కదా. సారీ అత్తయ్య, మీకేమైనా పార్సల్ తీసుకొస్తా? అవసరం లేదమ్మా. ఆ దేవుడు ఇంకా నాకు చేతులు కాళ్ళు బానే ఉంచాడు. నేనే ఏదో ఒకటి చేసుకొని తింటా. మీరు జాగ్రత్తగా ఇంటికి రండి. బాబాయ్, ఇప్పటికి గుర్తొచ్చిందా మీ కూతురు? పిలిస్తేనే రావు ఏంటి బాబాయ్ చెప్పకుండా ఇలా? 2 రోజుల నుంచి నిద్రలో నువ్వే కనిపిస్తున్నావు అమ్మా. అందుకే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి మీ పిన్ని కూడా చెప్పకుండా వచ్చేసాను. మంచి పని చేశారు. లోపలికి రండి. పదమ్మా. మంచినీళ్ళు తీసుకోండి బాబాయ్. ఇదిగో అమ్మా, మన పొలంలో పండించిన పళ్ళు కూరగాయలు లోపల పెట్టి. అయ్యో బాబాయ్, ఆ చైర్లో కాదు, ఈ సోఫాలో కూర్చోండి. ఏదైతే నేమ్ ఇది కూడా బానే ఉందమ్మా. లేదు బాబాయ్, అది మనది కాదు, చిన్న కోడలిది. ఓహో, అర్థమైంది. ఇక్కడ కూర్చోండి. ఏంటమ్మా ఇది కొత్తగా? ఇంట్లో ఏమైనా సమస్య? అలాంటిదేం లేదు బాబాయ్. ఈ బాబాయ్ దగ్గర ఎందుకు మొహాటం? ఏంటి చెప్పు. అత్తయ్య, ఈ నెల 15 రోజుల కరెంటు బిల్లు, మోటార్ బిల్లు, పాల బిల్లు మేము కట్టేశాం. మిగతా 15 రోజుల బిల్లు అక్కే వాళ్ళని కట్టేయమని చెప్పండి. బాగున్నావు అమ్మా? చాలా బాగున్నాను పెద్దనాన్న గారు. నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను. ఏంటమ్మా ఇంట్లో అంతా కొత్తగా ఉంది? ఇవన్నీ మామూలే బాబాయ్, వదిలేసి. ఏంటమ్మా ఇంట్లో అంతా కొత్తగా ఉంది? ఇవన్నీ మామూలే బాబాయ్, వదిలేసి. సమస్య లేని కుటుంబం ఈ ప్రపంచంలోనే ఉండదమ్మా. కానీ ఆ సమస్యని ఎలా పరిష్కరించి ముందుకెళ్లాలో తెలిసిన వాళ్ళే చాలా సంతోషంగా ఉంటారు. ఏం జరిగిందో చెప్పమ్మా. మనం ఊరి వాళ్ళమైనా అందరూ మనకు గౌరవం ఎందుకు ఇస్తారో తెలుసమ్మా? మనం చేసే పని, మనం కట్టుకునే బట్టలు, మనం ఎదుటి వారితో మాట్లాడే తీరుని బట్టి మనకు గౌరవం ఉంటుంది. చిన్నవాళ్ళేగా అని తక్కువగా చూస్తే వాళ్ళు కూడా మనల్ని తక్కువగా చూస్తారు. అందుకే ఒక కుటుంబంలో ఎవరు ఎక్కువగా తక్కువగా కాకుండా సమానంగా ఉండాలంటారు. అయ్యో బాబాయ్, ఇక్కడ మనుషులంతా వేరు. వీళ్ళకి మంచిగా ఉంటే పనులు అవ్వవు. ఆడవాళ్ళకి భూదేవికున్నంత వరకు ఉంటుంది అంటారు. అలాంటిది మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకెంత వరకు ఉండాలి? చిన్నవాళ్ళేగా అని తక్కువగా చూస్తే వాళ్ళు కూడా మనల్ని తక్కువగా చూస్తారు. ఆడవాళ్ళకి భూదేవికున్నంత వరకు ఉంటుంది అంటారు. పెద్దనాన్న రండి, బాగున్నారా? కాళ్ళు కడుక్కోండి, మీకు ఇష్టమైన వంట చేశాను. మీ బాబాయ్ చెప్పింది నిజం అనిపిస్తుంది కదా. చిన్న కోడలు నీకన్నా వయసులో చిన్నదని తక్కువగా చూసావు, కానీ సుభి మాత్రం ఏ రోజు అంత డబ్బు ఆస్తి ఉన్నా నీకు ఏ రోజు గౌరవం ఇవ్వడం ఆపలేదు. అవును నిజమే ఛా, నేనే ఇదంతా మొదలు పెట్టాను. లేకపోతే ఇక్కడ వరకు వచ్చిండేది కాదేమో. మనం ఏం చూపిస్తే మనకి ఎదుటి వారి నుంచి అదే వస్తుంది. అది ప్రేమైనా ద్వేషమైనా, అది తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు ఏమనుకోని ఏం లాభం? కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి అంత మార్చలేంగా. కాలాన్ని మార్చలేం గాని మనుషుల్ని మార్చగలం. అదేలా? నీ పెద్దరికం, ఈగోలు, గొడవలు పక్కన పెట్టి ఒక్కసారి ప్రేమగా మాట్లాడి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది. వెళ్ళు. ఏం చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అయినా నేనెందుకు తగ్గి ప్రేమగా మాట్లాడాలి? తనే తగ్గి నాతో మాట్లాడొచ్చుగా. పక్క వాళ్ళ గురించి నీకెందుకు? మార్పు అనేది ముందు నీతో మొదలవ్వాలి. ఆ తర్వాత పక్కన వాళ్ళని వేలైతే చూపించాలి. అంతే అంటావా? నువ్వు లేట్ చేసే కొద్దీ మనస్పర్ధలు పెరిగి దూరం పెరుగుతుంది కానీ తగ్గదు. కుటుంబం కోసం ఒక మెట్టు దిగితే నువ్వే మునిపోవులేవే తల్లి. వెళ్ళి మాట్లాడు. సువి. ఏంటక్క? అదేం లేదులే. ఏమైందక్క? ఒంట్లో ఏమైనా బాగలేదా చెప్పండి. అది నేను వంటగదిలోకి రాకూడదు, కొంచెం స్టవ్ మీద అన్నం పెడతావా? నాకు తెలుసక్క, బావగారు బయట తిన్నారు కదా, అందుకే మాతో పాటు మీకు కూడా నేనే వంట చేసి పెట్టాను. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా నేను నీకు ఎప్పటికీ చెల్లినే అక్క. గొడవలు పడే టైంలో ఎలానో గొడవ పడతాం, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు నిలబడాలక్క. నేను చెప్పానా? ఇదిగో సువి వంకాయ కర్రీ. ఇదిగో అక్క పప్పు. ఏంటి పిల్లలుగా ఈరోజు ఐటమ్స్ అన్ని అదరగొట్టేసావు? ఎక్కడ నేర్చుకున్నావేంటి? అది సువి చేసిన వంటలండి, మీకు పెట్టమని ఇచ్చింది. అదేంటి మీరు మళ్ళీ కలిసిపోయారా? లేదు,
మరి హౌ గొడవ పడే టైంలో గొడవ పడతాం, నార్మల్ టైంలో మామూలుగానే ఉంటాం. కొంచెం అర్థమవుతాడు తెలుగులో చెప్పు ప్రవళిక. అది మీకు అర్థం కాదు కానీ తినేసి బయలుదేరండి. ఆ, అయ్యో ఇంట్లో స్లిప్పర్స్ వాడండి అక్క. థ్యాంక్ యూ సువి. అయ్యో సువి చేయిటువు, పసుపు పెడితే తగ్గిపోతుందిలే, నేను కట్ చేస్తాలే. అన్న క్యాష్ లేదు, ఫోన్ పే చేస్తున్నా. అయ్యో సిగ్నల్ లేదన్నా, అవ్వట్లేదు. సువి ఇదిగో నా దగ్గర క్యాష్ ఉంది, ఇచ్చేసేయి. థ్యాంక్స్ అక్క, ఇదిగోండి. చూడు, ఖచ్చితంగా ఈరోజు ఆ ఇద్దరి కోడళ్ళ నోట్ల నుంచి నిజం ఎలా తెప్పిస్తాను. ఏం చేస్తావు అక్క? నువ్వే చూడు. అబ్బా ఈ వాటర్ కోసం ఎంతగా వెయిట్ చేయాలో. అదేంటక్క, నేను బిందె పెడుతుంటే మధ్యలో మీరు వచ్చి పెడుతున్నారు. నా బిందె నా ఇష్టమమ్మా, నువ్వు ఎవరి మధ్యలో అడగడానికి? ఏంటి మీ ఇష్టం, అందరూ వచ్చి లైన్ లో పట్టుకుంటుంటే మీరు మధ్యలో పెట్టిందే కాక మరి ఎక్కువ మాట్లాడుతున్నారు. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? నీతో మాట్లాడడం లేదు కదమ్మా, నీకేం సంబంధం ఉంది? ఏం సంబంధమా, తన నా చెల్లి, ఒకే రక్తం కాకపోయినా ఒకే కుటుంబంలో కోడళ్ళగా ఉంటున్నాం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఇంకేం వివరాలు కావాలి? అవసరం లేదులే అమ్మా, ఫుల్ క్లారిటీ వచ్చింది. మీరే పట్టుకోండి, రావే. ఇప్పుడు పట్టుకోసువి. ప్రవళిక, ఇంకా ఇలాగే ఉంటే మనం లైఫ్ లో పైకి రాలేం. ఉన్న సైట్ అమ్ముదామంటే ఇంట్లో వాళ్ళకి నేను విలన్ లా కనిపిస్తున్నా. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటండి అది? నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్ కి నా సిచ్యువేషన్ చెప్పాను. వాడు నాకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. కానీ ఆ పని కోసం మనం ఆ ఊరికి వెళ్ళిపోవాలి. అంటే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామా? అవును ప్రవళిక, ఇక్కడే ఉంటే మనం ఏం చేయలేం. రోజులు పోయే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ సంపాదన మాత్రం పెరగట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికిప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళడం అంటే ఎలా అండి? ఏమైంది ప్రవళిక? ఎలాగో మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతామన్నా బాధపడవాలే లేరు. ఒకే ఇంట్లో 2 కాపురాలు ఉంటూ ఎవరు బ్రతుకు వాళ్ళు బతుకుతున్నాం. గొడవ పడి బయటికి వెళ్ళి వేరే కాపురాలకు వెళ్ళడం కన్నా ఇలా పని కోసం వేరే కాపురం పెడుతున్నామంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. ఏమో అండి, నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించడాలు ఏం లేవు ప్రవళిక. రేపే అమ్మకి ఈ విషయం చెప్పి త్వరలోనే మనం వెళ్ళిపోతున్నాం అంతే. అమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. మళ్ళీ ఏం షాకులు ఇస్తున్నావురా? నాకు మంచి డీల్ వచ్చిందమ్మా. డబ్బే అవసరం లేకుండా పెట్టుబడి మొత్తం మా ఫ్రెండే చూసుకుంటా అన్నాడు. ఆహా, ఎంత మంచి మాట చెప్పావురా. కానీ ఏమైంది? ఇది జరగాలంటే నేను మొత్తానికి చెన్నై వెళ్ళిపోవాలి. అందుకే ప్రవళికని తీసుకుని అక్కడికే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అంత దూరం అంటే ఎలారా? ఇంకా వేరే దారి లేదా? కావాలంటే నువ్వు మాతో పాటు వచ్చేయమ్మా, అందరం కలిసే ఉందాం. అబ్బే నేనా? అక్కడ నేను ఎలా ఉండగలనురా? నా వల్ల కాదు. నేను ఏదోలా చిన్నోడితోనే ఉంటాను. నువ్వే అప్పుడప్పుడు వస్తూ ఉండు. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదమ్మా. జీవితంలో ముందుకెళ్తానంటే ఏ తల్లైనా ఎందుకు ఆపుతుందిరా? సంతోషంగా వెళ్ళి గొప్ప ప్రయోజకుడు అయిరా. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏముంది, ఫోన్ లో రీల్స్ చూస్తున్నా సువి. ఇంట్లో అంత ఘోరం జరుగుతుంటే మీకు రీల్స్ ఎలా చూడబుద్ధి అవుతుందండి? మళ్ళీ ఏం జరిగింది సువి? ఏం జరగకూడదు అనుకున్నాను, అదే జరుగుతుంది. బావగారు అక్కని తీసుకొని పని కోసం చెన్నై వెళ్ళిపోతున్నారంట. ఓస్, ఇంతేనా? దానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? అదేంటండి, మనల్ని వదిలేసి అంత దూరంగా వెళ్ళిపోతున్నారంటే మీకు బాధగా లేదా? ఈ రోజుల్లో డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి సువి. దానికి మనమెవరు అడ్డు చెప్పడానికి? ఏంటండి మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? మా అన్న ప్లేస్ లో నేనున్నా, నిన్ను ఇలానే తీసుకెళ్లిపోతా. దానికి ఎందుకు సువి అంత ఆలోచిస్తున్నావు? ఆ రోజు బావగారు అడిగినప్పుడే మీరు ఆ సైట్ అమ్మడానికి ఒప్పుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదండి. చక్కగా అందరం ఇక్కడే కలిసి ఉండేవాళ్ళం కదా. వాళ్ళకి లేని బాధ నీకెందుకు సువి? మా అన్నయ్యనేగా, ఒకే ఇంట్లో వేరేగా ఉందాం, ఎవరి బతుకు వాళ్ళదే అన్నాడు. అప్పుడు లేని బాధ మనకి ఇప్పుడు ఎందుకు? మనిషి విలువ పక్కన ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు తెలుస్తుందండి. అది మీకు తెలిస్తే ఇలా మాట్లాడరు. ఇంకా మనం తిట్టుకున్నా కొట్టుకున్నా కొన్ని రోజులే సువి, ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. అలా అనకండి అక్క, ఒకసారి బావగారితో మాట్లాడి చూడొచ్చు కదక్క. చాలా చెప్పి చూశాను, ఆయన వినట్లేదు. జీవితంలో ఒకసారి ముందుకు వెళ్ళాలంటే కొన్ని వదులుకోక తప్పదు. తెలుసో తెలియకో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను తప్పుగా అనుకోవు కదా? అయ్యో లేదక్క, నేను కూడా మీ వయసుని దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గి ఉండాల్సింది. నన్ను క్షమించండి. మన మధ్యలో ఇంకెప్పుడు ఇలా క్షమాపణలు ఉండకూడదు. ఇక నుంచి నువ్వే అత్తయ్యని ఈ ఇంటిని చూసుకోవాలి. మీ మర్ది పైన మీకేమైనా కోపం ఉందా అక్క? ముందు కోపం వచ్చినా తర్వాత చిన్నవాడైనా కరెక్ట్ గా ఆలోచించాడని అనిపించింది. ఏదైనా మన మనిషికి అనుకోవాలి. సరే, ఉన్న కొన్ని రోజులైనా అందరం కలిసి హ్యాపీగా ఉందాం. ఏం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్తుంది? అక్క, నువ్వు వెళ్ళే లోపు నీ చేపల పులుసు రెసిపీ సీక్రెట్ చెప్పి వెళ్ళాలి. సీక్రెటా? అయితే ఖర్చు అవుతుంది. నీకోసం నా ప్రాణమైన అడగక్క, ఇచ్చేస్తాను. అబ్బా
కేలకు చిన్నోడితోనే ఉండాలనుకున్నా నాకు అలా నెరవేరుతుంది. ఒక పక్క ఆనందంగా ఉన్నా తోడు దూరంగా వెళ్ళిపోతున్నాడని తెలిసినప్పటి నుంచి మనసులో ఏదో బాధగా ఉంది. ప్రేమ అంటే ఇదేనేమో, ఎవరిని తక్కువగా చూడకూడదు. నా కొడుకు కోడలు ఎంత బాగా చూసుకునే వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోతామంటే నాకు ఏదోలా ఉంది దేవుడా. వెళ్ళొస్తా అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నయ్య ఆగు, నన్ను క్షమించన్నయ్య. ఇన్నాళ్ళు నువ్వు ఈ కుటుంబం కోసం, నా లైఫ్ కోసం ఎంత చేసినా ఎప్పుడు ఏది ఆశించలేదు. అలా అని ఒక సైట్ అమ్మమ్మని అడిగితే నేను నా స్వార్థం కోసం చూసుకున్నాను. నేను ఎంత తప్పుగా ఆలోచించాను నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పనేదో ఈ సైట్ అమ్మ ఇక్కడే మొదలు పెట్టన్నయ్య. మన కుటుంబాన్ని వేరు చేసేది ఏదైనా సరే నాకు అవసరం లేదు. తీసుకోండి అన్నయ్య. లేదురా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇది అమ్మకూడదు. రేపన్న రోజు ఏదైనా పెద్ద సమస్య రావచ్చు. వద్దు. నువ్వు ఉండగా మా దగ్గరికి ఏ సమస్య రాదన్నయ్య. ఇంకా నువ్వేం చెప్పకు. నువ్వు వదిన ఇక్కడే ఉంటున్నారు అంతే. సువి వదిన దగ్గర లగేజ్ తీసుకొని లోపల పెట్టు. అలా కాదురా. నేనేం వినానన్నయ్య. ఇంతటితో ఈ చిన్న కోడలు వర్సెస్ పెద్ద కోడలు సిరీస్ ఎండ్ అయింది. సపోర్ట్ చేసిన యాక్టర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్.